ఏంటి శ్రీమతి, ఏం చేస్తున్నావు స్పెషల్ ఈరోజు? మీకు ఎంతో ఇష్టమైన కాకరకాయ గుజ్జు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చూద్దరు రండి. ముందుగా పెనం వేడి చేసుకొని, అదే అండి కడాయి వేడి చేసుకొని కొద్దిగా ధనియాలు, తర్వాత దీనికి మెయిన్ కీ ఇంగ్రీడియంట్ నువ్వులు, నల్ల నువ్వులు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నువ్వులు యాక్చువల్లీ. సో ఇవి రెండు చాలా చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. పెట్టేది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఇటువైపు అటు చూడు. కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్, ఇదంతా వెళ్ళిపోతుంది కాకరకాయ బాగా ఫ్రై చేస్తే. ఈ గుజ్జు చేసేటప్పుడు ఇంకా ఈ ఫ్రై కాకుండా ముందే చాలామంది ఉప్పు పసుపు నానబెట్టి దాన్ని పిండేసి చేస్తారు. ఆ ప్రాసెస్ ఏం అక్కర్లేదని నేను ఫీల్ అవుతా. ఇన్ కేస్ మీరు ఏం చేద్దామంటావు మరి? అది మెయిన్ చేయాలి అనుకుంటే మీరు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసేయచ్చు. అటు చూడు బే. కొద్దిగా పల్లీలు కూడా వేస్తే రుచికి బాగుంటుందని వేసాను, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా శనగబేడలు, కొద్దిగా ఉద్దిబేడలు కూడా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం దింపేయాలి. సో ప్రతిదీ ఈవెన్గా ఏగింది, ఏది మాడకుండా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మిక్సీ గిన్నె తడి లేకుండా చూసుకొని ఇవన్నీ మిక్సీ పెట్టుకోవడమే. అదే కడాయిలో కొద్దిగా వట్టిమిరపకాయలు, సో బ్యాడిగే వేసుకునే వాళ్ళు ఉంటే ఒక 5-6 బ్యాడిగే, తర్వాత కొద్దిగా గుంటూరు వేసుకోండి. సెకండ్ అండి, నేను ఇది చాలా ఫైన్ క్వాలిటీ అంటే చాలా ఘాటు వేస్తున్నా, అందుకని తక్కువ వేసాను. ఇంకా ఇది కొద్దిగా అలా అలా అనేసి దీంతో పాటు కొద్దిగా ఒట్టి కొబ్బరి కూడా. సో వట్టిమిరపకాయలు కొబ్బరి రెండు వేగిపోయాయి, ఇవి కూడా మిక్సీ వేసేసుకుందాం. సో ఇంకా ఇది మిక్సీకి వేసేసుకుందాం. సో కాకరకాయ మనకు ఈ మాత్రం ఏగిపోతే అంటే ఫ్రై అయిపోతే మనకి ఏ మాత్రం చేదే తెలియదు అనమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా పసుపు వేసుకొని అలా ఒక్కసారి ఫ్రై చేసేసుకొని, తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ చింతపండు గుజ్జు, ఇది చాలా చిక్కగా తీయాలి. వేడి నీళ్ళలో ఒక 15 minutes నానబెడితే మనకు ఈ మాత్రం చింతపండు గుజ్జు తయారవుతుంది. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా వేసుకొని కలుపుకోవాలి. సో ఇందాక అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, అదంతా వేసి ఉడకనివ్వడమే. దీనికి ఈ మాత్రం బెల్లం పడుతుందన్నమాట. బెల్లం వేస్తేనే ఈ కాకరకాయ గుజ్జుకి రుచి. 6 అండి. ఇలా గుజ్జు ఉడుకుతున్నప్పుడు కరేపాకు ఎప్పుడైనా తిరువాతల కంటే ఇలా వేస్తేనే మనకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేను వెయ్యట్లేదు. ఆయన పక్క నుంచి వద్దు వద్దు ప్లీజ్ అంటున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రుచికి సరిపడా ఉప్పు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆఫ్ చేసేసుకుంటే అది నిదానంగా చిక్కబడుతుంది అనమాట గొజ్జు. ఈ గొజ్జు చేయాలంటే మామూలు విషయం కాదండి. చూడండి అంతా ఎలా చిక్లిపోయిందో సరౌండింగ్స్ అంతా. పెద్ద సమస్య వచ్చి పడింది. కామన్. తర్వాత బాండ్లీలో కూడా అంతే, చేసింది కొద్దిగా అయితే అయ్యింది. చూడండి అంతా ఎలా అయిందో. కొన్ని అంతే ఇలా చేస్తేనే రుచి ఎక్కువ. ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనమాట, ఈ కాకరకాయ గుజ్జు అనడం. ఏదో తేడాగా
చిన్నప్పుడు మా అమ్మమ్మకి యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి షుగర్ ఉందన్నమాట. కాకరకాయ గుజ్జు లేదా బెండకాయ గుజ్జు అలా చేసుకొని రాగి ముద్ద తినేవాళ్ళు. ఒకసారి హాలిడేస్కి మేము వెళ్ళాము. అమ్మమ్మ కాకరకాయ గుజ్జు చేసుకొని ముద్ద చేసుకొని తింటున్నారు. దట్టు ఆ రోజు థర్స్డే. అంటే థర్స్డే మా ఇంట్లో అందరూ మేము ఉపవాసాలు చేస్తామన్నమాట. అంటే ఒక పూట అనమాట. మధ్యాహ్నం ఒకటి తింటాం, మార్నింగ్ నైట్ తినము. సో అమ్మమ్మ కూడా అలాగే షుగర్ పేషెంట్. ఇంకా ఒక పూటే తిందామని చెప్పి రాగి ముద్ద చేసుకున్నారు. నేను మా అక్క వాళ్ళం, అంటే మా పెద్దక్క, మా సృజన అక్క వాళ్ళు కాదు, కానీ నేను మమత ఎక్కువ క్లోజ్, ఎక్కువ అతి కూడా చేస్తాను. అతి అని కాదు కానీ బాగా అల్లరి చేస్తుంటుంది. సో బాబా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. బాగా ఆకలిస్తుంది. సమ్వేర్ అరౌండ్ 12:45 అయింది. నాకు కూడా మార్నింగ్ ఏం టిఫిన్ లేదనమాట ఆ రోజు. బాబా గుడి నుంచి వచ్చాము. చూస్తే అమ్మమ్మ పాపం కాకరకాయ గుజ్జు ముద్ద చేసుకున్నారు. పాపం ఇలా తట్లో పెట్టుకున్నారు, తిన్నారు. టేస్ట్ చాలా బాగుంది, తిందురు రండి అని. కాకరకాయ చెయ్యి వద్దు అన్నాం మేమిద్దరం. ఏం లేదు తినండే తెలుస్తుంది అన్నారు. తిన్నాం. పాపం ఆమె 2 minutes 3 minutesకి ఇలా చూసే లోపల ప్లేట్లో ముద్ద లేదు, కాకరకాయ గుజ్జు లేదు, అంతా ఖాళీ చేసాం. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। సో అప్పటి నుంచి కాకరకాయ గుజ్జు అంటే అంత ఇష్టం అన్నమాట. పెళ్ళైన తర్వాత మా ఆయన కూడా అంతే. కాకరకాయ గుజ్జు చేస్తున్నా అంటే ఏచి కాకరకాయ నాకు అసలు ఇష్టం లేదు, తినను అన్నారు. నేను ఈ గుజ్జు చేస్తాను చూడండి, మా అమ్మమ్మ స్టైలు, మీరే తర్వాత చెయ్యండి అంటారు. సో ఇప్పుడు అలాగే అయ్యింది. కాకరకాయ ఆయనే ఆర్డర్ చేసి ఏమిటి సిగ్గుపడుతున్నారా? కాకరకాయ గుజ్జు చేయన్నారనమాట. ఇంక అందుకే నిన్న ఆఫీస్కి వెళ్ళాను, చేయడానికి కుదరలేదని ఇవాళ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.